ఇప్పుడు మనం సజ్జ బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: సజ్జలు పావు కిలో తీసుకోండి, బెల్లం తురుము 150 గ్రాములు, కాచి చల్లార్చుకున్న పాలు తగినన్ని, యాలకుల పొడి కొంచెం, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు మనం సజ్జలు తీసుకున్నాం కదా, ఆ సజ్జల్ని ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడి మరీ మెత్తగా చేసుకోకూడదు, కొంచెం బరగ్గా ఉండేటట్టే చేసుకోవాలి. ఎందుకంటే మనం సజ్జ బూరెలు తినేటప్పుడు టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఆ సజ్జ పిండిలో బెల్లం తురుము వేసుకొని ఈ బెల్లం తురుము సజ్జ పిండి బాగా కలిసేటట్టు బాగా పిసకాలి. బాగా కలిసిపోవాలి. అందుకనే మీకు బెల్లం తురుము అని చెప్పాను. దానిలో కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ గట్టిగా చపాతీ పిండిలాగా ముద్దలాగా వచ్చేటట్టు పిసికి పెట్టుకోవాలి. ఒకటేసారి పాలు పోసుకోవద్దు, కొంచెం కొంచెం పోసుకుంటూ పిసకండి. దీనిలో యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ బాగా కలపాలి. దీనిలో పాలు లేకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పాలు ఎందుకు పోస్తున్నానంటే చాలా రుచిగా ఉంటుంది. మనం సజ్జ బూరెలు ఆయిల్లో వేసేటప్పుడు పొంగుతావి, బాగా పొంగి చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి నేను పాలు యాడ్ చేస్తున్నాను. మీరు పాలు లేకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా గట్టిగా పిసికి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద బాండిలు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రైకి. ఈ ఆయిల్ బాగా కాగనిద్దాము. ఈ విధంగా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా ప్లాస్టిక్ పేపర్ మీద ఒత్తుకొని వీటిని మరీ పలసగా ఒత్తుకోవద్దు. వీటిల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారేదాకా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, సద్ద బూరెలు రెడీ అయిపోయాయి. ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. ఈ వంటకం కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.